మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కేంద్ర కేబినెట్లో దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణనకు ఆమోదం తెలపడంతో అందరూ కలిసి ఆనందం వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెదక్ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల తడకగా బీసీ కులగణన చేసిందని, ముస్లింలను బీసీలో చేర్చి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని, కేంద్ర ప్రభుత్వం చేసే కుల గణనలో ముస్లింలను బీసీలో చేర్చమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేఖర్, పోలీస్ దేవేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశంలోనే అతిపెద్ద నిర్ణయంగా భావించవచ్చు. ఇన్నేళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ 60 ఏళ్ళు పరిపాలించింది, కానీ ఇప్పుడు సోయి లేకుండా ఈ రోజు గుర్తు రాలే కులగణన అనేది. ఈరోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దేశంలో జనగణనతో పాటు కులగణన చేస్తామని దీనిని స్వాగతిస్తున్నాము. ఈ విధంగా చేయడం వల్ల దేశంలోని అన్ని వర్గాల వారికి మత ప్రతికరణ కాకుండా కుల ప్రతికరణ అందరికీ సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయని తెలుపుతూ ఈ విధంగా నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై భారత్. భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఏదైతే జనగణన జరగాలో దాంతోపాటే కులగణన చేస్తామని చెప్పేసి ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీగా, బీసీలుగా, ఎస్సీ ఎస్టీలుగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 65 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా బీసీ, ఎస్సీ ఎస్టీలను నిర్లక్ష్యం చేస్తూ కేవలం మైనార్టీల కోసం మాత్రమే, ఇది మైనార్టీల పార్టీ అని చెప్పేసి ప్రతి సందర్భంలో అనేక బహిరంగ సభలో కాంగ్రెస్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ ఎస్టీలను తీవ్ర శోభకు కూడా గురి చేసిన సందర్భాలను మనం చూసినాం. దానికి ప్రతీగానే ఈ దేశంలో వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో రేపు రాబోయే రోజులలో వికసిత్ భారత్లో భాగంగా ఎవరికైతే ఫలాలు అందాలనో వెనుకబడిన వ్యక్తులకు, వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవడానికి రేపు కులగణన అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది. మా దేశంలోని ప్రభుత్వం కులగణన ఈ జనగణనతో పాటు చేయాలనే నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీగా గర్వంగా కూడా మేము స్వాగతిస్తూ ప్రజలకు కూడా సామాజికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఆ కులాల యొక్క జాబితా మొత్తం దేశం మొత్తం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే పేదవాళ్లకు ఈ కులగణన ద్వారా ఖచ్చితమైన న్యాయం జరుగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు కులగణన మరియు జనగణన అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం అందరూ స్వాగతిస్తున్నారు ప్రజలు. మరి ఈ నిర్ణయం ద్వారా దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు అనేక మందిని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఉన్నాయి. కావున దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి స్వాగతిస్తున్నాం. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.